హాయ్ ఫ్రెండ్స్, ఆంధ్రపూర్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఇప్పుడైతే మేము పాప వినాశికి వెళ్తున్నాం అనమాట. ఇది బస్సు టికెట్ 24 hours వరకు ఉంటుంది. మనం 7 పుణ్యక్షేత్రాలకు ఎప్పుడైనా తిరిగి రావచ్చు, అంటే తిరగవచ్చు అనమాట. పాప వినాశి కానీ మామూలుగా ఏవో పుణ్యక్షేత్రాలు ఉంటాయన్నమాట. జపాలి, అందులో నాకు చాలా ఇష్టం ఏంటంటే జపాలి చాలా బాగుంటుంది. మనం ఎక్కడ పోయినా మన ఆంజనేయ స్వామి వాళ్ళతో ఖచ్చితంగా ఉంటాడు. మై ఫేవరెట్ గాడ్ అనమాట అక్కడ. తర్వాత వెంకటేశ్వర స్వామి అందుకోసం చూడడానికి వెళ్ళామన్నమాట. ఇక్కడ చాలా గ్రీనరీ ఉంటుంది అనమాట. ఇది బాగుంది. ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనం ఎక్కడికి వచ్చినామంటే పాప వినాశనానికి వచ్చినాము. వీడు అట్లాంటి లైన్లో పాపాలు ఎక్కువ చేసింటారు కదా దేవుడు. అగా ఇప్పుడైతే వేరే అమ్మాయిని గోకనీకి పోతున్నాడు. ఆ అమ్మాయి పోయిందని సిగ్గు లేకుండా పొదాందా అనగా మళ్ళీ దిక్కులు పుడుతున్నాడు అమ్మాయి కోసం. గుండెలో వాళ్ళ అమ్మాయి దొరికిందంట, అమ్మాయి దొరకలేదంట. పాప వినాశనం ఎలా ఉందో చూపిస్తాను ఫ్రెండ్స్. చిట్టికెళ్ళా అనుకోద్దండి, ఇప్పుడు ఉంది ముందులో. ఇట్లా ఉంది చూసుకుంటూ పోతే మనకు మూతికి పలుగుతుంది అనమాట మనకి. కానీ తక్కువ ఎవరు రాలేదురా. కొంచెం చిల్లుకాక్ష మామిడికాయ చెట్లు ఏమో అనుకోండి ఫ్రెండ్స్, కానీ ఏం చేస్తాం మామిడికాయ చెట్లు కాదు. ఇక్కడ లేదులే బాగా అవతల లోపలికి ఉంది రా. రా పిల్లలు రాని లెక్క. ఫ్రెండ్స్, మేమైతే ఎక్స్పెక్ట్ చేసినంత లేదన్నమాట. ఇక్కడ కాదు ఉండాల్సింది, అంటే అక్కడ కింద కోనేరు ఉంటుండే, చిన్నది సంపులక్క చూపిస్తాను చూడండి. ఇక్కడ లోపల ఉండింది, ఎందుకో మళ్ళీ ఇది ఆఫ్ చేసేసారు. ఆఫ్ చేసి ఓన్లీ ఇక్కడ ఒకటే పెట్టారు అనమాట. పైన వస్తాయి కదా వాటర్, ఒకటే పెట్టారు చూడండి. లోపలికి ఉండింది. అప్పుడు మేము మా అత్త వాళ్ళు వచ్చినప్పుడు పోయింటిమి. ఇప్పుడు అది క్లోజ్ చేశారంట. అంటే వాటర్ లేనందువల్ల ఏమో తెలియదు. చాలామంది అని అడిగితే ఉన్నాయని చెప్పారు. ఈ వాటర్ ఉన్నాయనుకున్నట్టున్నారు. వాడు వచ్చేది మా సన్ని మేము బన్నీ అందరం ఫీల్ అయిపోతున్నాం లేనందుకు. వాటర్ ఫాల్స్ అనమాట. అక్కడ ప్రాజెక్ట్ ఏదో ఉన్నట్టుంది. మా పోలీస్ మైక ప్రాణి లడ్డోడు ఈడు వాడు నా పొరీలు. ప్రాజెక్ట్ వర్క్ मेरे पीपल्स आर देयर. विंत विंत చెట్లు
ఇక్కడైతే వెళ్ళామన్నమాట. మా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్. షాపింగ్ అయితే చాలా బాగుంది చూడండి, కానీ ఫుడ్ అస్సలకి బాగాలేదు. దోశ అంతా గలీజ్ గలీజ్గా ఉంది. మీరైతే అదే చూడండి 7 తీర్థాలకి తిరిగే బస్సు అనమాట. దీంట్లోనే మనం వెళ్ళాలి. అక్కడ బోర్డు మీద కూడా ఉంది చూడండి, తిరుమలని అవన్నీ తీర్థాలకు వెళ్తుంది అనమాట. మనం ఆ బస్సుకి అమౌంట్ ఇచ్చి ఒకసారి టికెట్ తీసుకుంటే 24 అవర్స్లో మన ఇష్టం వచ్చినప్పుడు వెళ్ళచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్.